హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ ప్యాన్ కేక్తో బొంబాయి చట్నీ చూద్దాం. దానికోసం మనకి కొంచెం ఆనియన్స్ కావాలి. ఆనియన్స్ని కట్ చేసేసుకొని, మా దగ్గర ఆనియన్ కట్టర్ ఉంది. నార్మల్గా చాక్తో మనం కట్ చేసుకోవచ్చు, కానీ ఇందులో వేస్తే ఎక్కువ కళ్ళలోంచి నీళ్ళు రావు. సేఫ్ ట్రిక్ ఇది. అందుకే నేను ప్రతిసారి తొక్క తీసేసి ఒక 4 పీసెస్ చేసేసి ఆనియన్స్ అందులో వేసి, నాకు ఎప్పుడైనా ఫైన్గా కావాలంటే దాంతోనే చేసుకుంటాను ప్రతిసారి. చట్నీ కోసం ఇక్కడ మనం పోపు పెట్టేసుకున్నాం. మూకుడు పెట్టి ఆయిల్ వేసుకుని అందులో పోపు వేసేసాను. పోపు అయితే ఫ్రై అవుతుంది. ఈ కర్రీకి ఆనియన్స్తో చేసుకుందాం. పొటాటో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈసారి పొటాటో వేయట్లేదు. ఓన్లీ ఆనియన్స్తోనే చేసుకుందాం బొంబాయి చట్నీ అని చెప్పి ఇలానే చేస్తున్నాను. ఇవన్నీ ఆనియన్స్ వేసేసాము. ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఫస్ట్ నేను మిరపకాయ వేయడం మర్చిపోయాను, ఎండుమిరపకాయ ఇప్పుడు వేస్తున్నాను. నెక్స్ట్ ఇదిగోండి పచ్చిమిరపకాయ కూడా. ఈ బ్లాక్ మిరపకాయలు చాలా కారం ఉంటాయి, అందుకని చెప్పి నేను ఒక్కటే వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. అదే గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసేసాను ఇందులో, దానికి సరిపడంత. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకా సాల్ట్తో పాటు పసుపు కూడా యాడ్ చేయాలి ఇందులో. నెక్స్ట్ ఈ లోపల శనగపిండి కలిపేసి పక్కన పెట్టుకుని ఉంచుకుందాం. అది బాగా కుక్ అయ్యాక అందులో వేసి మిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడు చట్నీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత ఊతప్పం వేసుకోవడానికి పెనం అయితే హీట్ చేసేసాను. వేడి పెనం పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇడ్లీ పిండితో మనం ఊతప్పాలు వేసుకుంటాము. ఇడ్లీ పిండిని ఇలా దోశ షేప్లో కొంచెం రౌండ్గా తిప్పాలి పెనం మీద వేసి. ఇప్పుడు దాని మీద ఆనియన్ చెక్కు వేసుకోవడమే. ఇంకా క్యారెట్ తురుము కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే ఈరోజు వేయట్లేదు. ఇంకో చట్నీకి లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఎండ్లో వేసుకోవాలి. ఇంకా వేసిన దాని తర్వాత దీనికి ఇలా మూత పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది ఊతప్పం. ఇప్పుడు తీసి టర్న్ చేసుకోవాలి. పైన అంతా కుక్ అయిపోయినట్టు అనిపిస్తే దాన్ని టర్న్ చేయాలి. టర్న్ చేసి ఆ సైడ్ కూడా కింద కుక్ చేయాలి. ఇప్పుడు బాగా కుక్ అయింది. దీన్ని తీసేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వేస్తున్నా. నెక్స్ట్ కూడా సేమ్. దీనికైతే కొంచెం పచ్చిమిరపకాయలు వేసాం దీని మీద. అండ్ అలాగే ఆనియన్స్ కూడా వేసేసి మళ్ళీ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెడితే బాగా కుక్ అవుతుంది. సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది హైలో పెడితే మాడిపోతుంది. ఇది 2 వైపులా కాలిపోయింది. ఇది 2 వైపులా కింద కూడా కాలిపోయింది. సో దీన్ని తీసేస్తున్నాను, ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇంకా ఇండియన్ ప్యాన్ కేక్తో బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు గాయ్స్. ఇండియన్ ప్యాన్ కేక్ బొంబాయి చట్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి.